ఇంగ్లీష్ మాట్లాడడానికి భయపడుతున్నారా? అయితే మీకోసమే ఈ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్. వెంటనే కాల్ చేసి జాయిన్ అవ్వండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, డబ్బే ప్రధానం అన్నిటికీ కూడా. కానీ ఒక్కొక్కరికి చూస్తే వాళ్ళు ఏం కష్టపడినా కష్టపడకపోయినా కలిసి వచ్చింది అంటారు చూసారా, మంచిగా ఉంటుంది. ఒక్కొక్కరు ఎంతో కష్టపడతారు, అయినా కూడా పాపం ఆ లక్ష్మీ కటాక్షం అనేది జరగట్లేదు, టైం బాగాలేదు, ఇట్లా రకరకాలుగా అనుకుంటూ ఉంటారు కదా. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి చెప్పండి. లక్ష్మి కటాక్షించదలుచుకుంటేనే వస్తుంది, అది కరెక్టేనా? అదైతే నిజం. ఇప్పుడు జయ, మనకి సైన్స్ ఎంత డెవలప్ అయింది, సైన్స్ చాలా డెవలప్ అయింది. ఇదివరకు పిల్లలు కలగని వాళ్ళ పరిస్థితి, పిల్లలు లేకుండా ఉండి ఎవరినో దత్తత తెచ్చుకునే వాళ్ళు. ఇప్పుడు పిల్లల్ని కలిగించడానికి మనకి ఎన్నో మెథడ్స్ వచ్చినాయి. IVF అంటారు, ఇంకోటి అంటారు, రకరకాల పేర్లతోటి. అంటే సృష్టికి ప్రతి సృష్టి కూడా చేయగలుగుతున్నాం. కానీ మన కాలం కలిసి వచ్చింది ఇవాళ అని చెప్పగలిగే సైన్స్ రాలేదు. ఎంత డెవలప్ అయినా, సైన్స్ ఎంత డెవలప్ అయినా, మనం గడియారాన్ని వెనక్కి తిప్పగలిగే రోజు వచ్చినా కూడా ఆ తిప్పగలిగిన కాలం మనదేనని మనకి ప్రూఫ్ కాలం ఇవ్వాల్సిందే కానీ మనుషుల వల్ల కాదు. అది దానంతరం అది ప్రూవ్ చేయాలి. చిన్నగా సబ్బులమ్మి వ్యాపారం చేసిన వాళ్ళు కోట్లకి పడగలెత్తిన వాళ్ళని చూస్తాం మనం. మామూలుగా చిన్న ఒకపడి వ్యాపారంతో తోటి తరాల వెంబడి కూర్చుని తినేంత సంపాదించిన మహానుభావులను ఎంతమందినో చూసాం. చిన్న వ్యాపారం నుంచి బాగా కోట్లకు పడగలెత్తిన వాళ్ళు కనిపిస్తారు. అలాగే కోట్ల ఆస్తులున్న వాళ్ళు పాపర్లు అయిపోయి, ఎందుకు పనికి రాకుండా దౌర్భాగ్యులైపోయి, కుటుంబాల్లో పిల్లలు పాడైపోయి క్రమంగా 1000 ఎకరాల నుంచి 100లోకి, తర్వాత 10లోకి, తర్వాత 0లోకి వచ్చిన వాళ్ళు కూడా కనపడతారు. ఇప్పుడు వీళ్ళు పెరగడానికి, వాళ్ళు తగ్గిపోవడానికి కారణం ఏమిటి? డబ్బే కదా, లక్ష్మీ కటాక్షం. ఆ లక్ష్మి ఎప్పుడు ఎవరిని ఏ రకంగా కటాక్షిస్తుందో, ఆ వచ్చిన కటాక్షాన్ని మనం తెలుసుకోగలుగుతామా లేదా అనేది కూడా చాలా డిపెండ్సే అది. అందుకని ఏం చేయాలి? సానుకూల దృక్పథంతో పోవాలి, పాజిటివ్గా వెళ్ళాలి. కోట్లు వచ్చేయాలని కోరుకోవద్దు. ఎంత ట్రై చేసినా నాకేమి రాదేమో అని దిగులు చెందద్దు. మన పని మనం చేసుకుంటూ పోవాలి. పోతే ఎప్పటికో ఒకప్పటికి మన కాలం కలిసి రావచ్చు. అయితే లక్ష్మీ కటాక్ష కథలు బోల్డన్ ఉన్నాయి, మంచి మంచి సినిమాలు కూడా ఉన్నాయి జయ లక్ష్మీ కటాక్షం మీద. మన కథా సరిత్సాగరంలోనే నాకు గుర్తుండి ఒక కథ, ఒక రాజుగారి కథ చెప్తారు, బాగుంటుంది. కథా సరిత్సాగరం అంటే గుణాఢ్యుడు అనే ఒక రచయిత, చాలా గొప్పవారు. ఆయన పైశాచి భాషలో రాశారట బృహత్ కథ. పైశాచి భాష అంటే మామూలు భాష కాదులేండి. సంస్కృతంలో ప్రాకృతం అని, పైశాచి అని ఉన్నాయి, రకరకాల భాషలు. పాతకాలం మనకి మీకు అర్థమయ్యేది కాదు, నేను మీకు చెప్పగలిగేది కాదు. గుణాఢ్యుడి బృహత్ కథని సోమదేవ సూరి అని ఆయన సంస్కృతంలో కరించారు, దాన్ని సాంస్క్రిట్లోకి చేశారు. మనకి తెలుగులో వేదం వెంకటరాయ శాస్త్రి గారిని మహామహోపాధ్యాయ ఒక గురుగారు ఉన్నారు, వారు కథా సరిసాగరం పేరుతోటి దాన్ని అనువదించారు. ఇంకా చాలా అనువాదాలని, నేను ఈ అనువాదాన్ని తరచుగా ఫాలో అవుతా. ఇదివరకు మనం చెప్పిన ఒక కథ మీద ఒక వ్యూవర్ కామెంట్ చేశారు, ఇవన్నీ పిచ్చి పిచ్చి కథలు, బృహత్ కథలో ఇవి లేవని. బృహత్ కథలో రకరకాల కథలు ఉన్నాయి. పవిత్రమైన, అత్యద్భుతంగా మనం భావించే కథలతో పాటు ఇదేమిటి ఇలా జరుగుతుందా అని ఊహించే విచిత్రమైన కథలు కూడా ఉంటాయి. బృహత్ కథలు, కాశీ మజిలీ కథలు మన కాలం నాటివి కాదు. ఇవాళ మనం ధర్మం, ఇదే ధర్మం అని భావించిన కథలు ఒకప్పుడు ధర్మంగా ఉండకపోయి ఉండొచ్చు. ఆ కాలం నాడు ఏమేమిటి, ఎలాంటివి ఉన్నాయో అవన్నీ ఈ కథల్లో కనపడతాయి. ఈ కథా సరిసాగరంలో ఎన్ని రకాల కథలో ఉన్నాయి. అందులో కొన్ని మనకి చాలా సానుకూలంగా, మనకి లైఫ్కి దగ్గరగా అనిపించే కొన్ని ఉంటే, ఇలా ఎక్కడైనా ఉంటుందా అని మనకి విచిత్రంగా అనిపించే అద్భుత కథలు కూడా ఉన్నాయి. అవి ఇవి కూడా మనం ఏది మనకి చాలా కరెక్ట్గా అనిపిస్తుందో అదే పాత పెద్దవాళ్ళు చెప్పారని మనకు విపరీతంగా అనిపించిన కథ నేను కల్పించానో, మధ్యలో ఎవరో కల్పించారనో మీరు భావించద్దు. కుదిరితే వేదం వెంకటరాయ శాస్త్రి గారు రాసిన, నేను ఆవిడ కామెంట్కి నేను మొన్న సమాధానం కూడా పెట్టాను, అది నేను చాలా డిస్టర్బ్ అయ్యాను. నేను క్లియర్గా కథా సరిసాగరం బృహత్ కథ అని నేను చెప్పినప్పుడు నేను చూడకుండా చెప్పలేదు, ఆ పుస్తకమే స్వయంగా నా దగ్గర ఉంది. ఇప్పుడు కామెంట్లు అసలు మీరు అన్నిటికీ అవ్వకూడదు. అంటే ఇప్పుడు ఇలాంటిది ఏంటంటే ఇది రచయితల్ని తప్పు పట్టినట్టు అయిపోతుంది కదా జయ. నన్ను కాదు, అన్ని కామెంట్స్ ని యాక్సెప్ట్ చేయాల్సిందే. ఇప్పుడు వాళ్ళకి ఒక ప్రశ్న ఉంది, ఇది బృహత్ కథలో అయ్యి ఉండదు అని. బృహత్ కథ చదవటం మన వల్ల ఏ వ్యవహారం కాదు. దాన్ని సంస్కృతీకరించిందో ఆంధ్రీకరించిందో మనం చదవగలుగుతాం, మనకు అవకాశం ఉంది. ఇది నేను సముఖంలోనే చెప్పదలుచుకున్నాను. ఆవిడకి ఆల్రెడీ కామెంట్ పెట్టాను, నేను సమాధానం చెప్పాను, ఆల్రెడీ ఆన్సర్ ఇచ్చాను. ఇది నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, ఇవి పుస్తకాల్లో ఉన్న కథలే కానీ కల్పితాలు, సొంతంగా చెప్పే కథలు కావు.
మనం చెప్పే ప్రతి కథ కూడా ప్రతి కథ ఏదో ఒక చోట గ్రంథస్థం చేయబడిందే. ఎవరైనా పెద్దవాళ్ళు రాసిందో, మన ముందు తరం వాళ్ళు రచయితలు రాసినవో, చాలా తరాల ముందు రాయబడి సంస్కృతంలో రాయబడి తర్వాత తెలుగులోకి వచ్చి ఆ తర్వాత మనకు అందుబాటులో వచ్చిన కథలోనే 99% అవే కథలు నేను చెప్తాను. మనకి ఇప్పుడు లైఫ్కి కొన్ని అప్లై అవుతాయి, కొన్ని అప్లై అవ్వవు. కొన్ని అద్భుతమైన కథలుగా విని వదిలేయాలి, అంతే. కథని కథగా తీసుకోవాలి. అందులో రకరకాలు, కాశీనగరంలో ఇలా ఉంటుందంటే కాశీనగరంలో రకరకాలు ఉంటాయి. పైగా ఇవాళ మనకు తెలిసిన పవిత్రమ ఫీలింగ్ ఉన్న కాశీ వేరు, మన తాతల నాటి కాశీ వేరు, మన ముత్తాతల నాటి కాశీ ఇంకో రకం. మన ముందు తరాల్లో కాపాలికులు వాళ్ళు మామూలుగా ప్రపంచంలో అందరితో పాటు తిరిగేవాళ్ళు. మనం ఇప్పుడు కాపాలికులు ఎవరైనా విచిత్ర వేషధారణ వాళ్ళు ఏదో ఫ్యాన్సీ డ్రెస్ వేసుకున్నట్టు అనిపిస్తుంది. అప్పట్లో సన్యాసులు వాళ్ళు ఊళ్ళల్లో మామూలుగా తిరుగుతూ ఉండేవాళ్ళు. మనకి ఇప్పుడు సన్యాసులు కనిపిస్తే భగవంతుడు శాంతం పాప మనం భిక్షగాళ్ళుగా భావిస్తాం వాళ్ళని. అవును, తెలియదు మనకి. మన ప్రపంచం మారిపోయింది కాబట్టి ఇదేదో కొత్త కథలు నేను చెప్పేశానని మాత్రం భావించద్దు. కథా సరిసాగరంలోదే ఈ కథ. తప్పకుండా ఈ క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను నేను, ఖచ్చితంగా. అయితే ఈ కథా సరిసాగరంలో కొన్ని చాలా కథలు ఉన్నాయి. లక్ష్మీ కటాక్షపు కథలు కూడా కొన్ని కనపడతాయి. ఒక రాజుగారు ఉన్నారట. ఆ రాజుకి పేర్లు అవి చెప్పటం లేదు, బాగా గుర్తు కూడా లేదు నాకు. రాజుగారికి ఏంటంటే ఆయన్ని చాలా సంతోషపెట్టే మాటలు ఎవరైనా మాట్లాడితే 1,00,000 వరహాలు బహుమతిగా ఇచ్చేసేవాట ఆయన. చక్కటి మాట తీరున్న వాళ్ళకి. అయితే ఇలాంటి రాజుని సంతోష పెట్టడానికి ప్రజలు చాలా మంది ప్రయత్నం చేస్తున్నారు. మరి 1,00,000 వరహాలు కదా, సాధారణంగా ఇచ్చేవాడు కదా, అప్పుడప్పుడు ఇచ్చేవాడు. ఇచ్చాడంటే ఇచ్చేస్తాడనమాట, 1,00,000 కొట్టేసినట్టే వాడు. అయితే ఒకసారి ఒక అతను లబ్ధసత్తుడు అనే ఒక ఆయన ఏమనుకున్నాడంటే ఈ రాజుగారి ప్రాపకం సంపాదించాలని రోజు వచ్చి రాజస్థానం బయటే నుంచునేవాడు. ఆయన కొలువులోకి వస్తూ అతన్ని చూసేవాడు. అతను ఏం అడిగేవాడు కాదు, రాజు ఏం అడిగేవాడు కాదు, రాజుగారు లోపలికి వచ్చేసేవాడు. రాజుగారు ఎక్కడికి వెళ్తే మంది మార్బలం వెళ్ళేవాడుగా, ఆ మంది మార్బలంతో పాటు ఇతను కూడా పోయేవాడు, వెళ్ళేవాడు. అతను కూడా వెళ్ళిపోయేవాడు. అయితే కొన్నాళ్ళకి రాజుగారు ఒకసారి వేటకెళ్ళారు. వేటకెళ్తే ఆ వేటకెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఈ సైనికులు వాళ్ళు వెళ్తారు, తలా ఒక ఆయుధం పట్టుకుని ఎవరి శక్తి అనుసారం వాళ్ళు వేటాడతారు. ఇతను ఈ లబ్ధసత్వుడు ఏం చేసేవాడు, ఒక పెద్ద లావుపాటి ఒక కర్ర, అతను ఆ ఆయుధాన్నే తిప్పగలడు, అంతకంటే పెద్దగా రావు. లాఠీ లాంటి ఒక కర్ర పుచ్చుకొని వెళ్ళి చేతికి అందిన జంతువుని వేటాడడానికి ప్రయత్నం చేశాడు. రాజుగారి దృష్టి అతని మీద పడింది. ఇప్పుడు మనం రోజు ఒక దారిలో వెళ్తుంటే రోజు ఒక మనిషి అక్కడ కనపడుతున్నాడు అనుకోండి, క్రమంగా మొదటి రోజున గుర్తించాం, ఎవ్రీడే చూస్తుంటే గుర్తుపడతాం కదా. ఖచ్చితంగా గుర్తుపట్టిన రాజుగారు ఇతన్ని ఏమీ అనేవాళ్ళు కాదు, అడిగేవాళ్ళు కాదు. ఇక్కడ ఈ వేటాడినప్పుడు ఇతను చిన్న కర్రతోటి ఫైటింగ్ చేశాడు, చాలా జంతువులను చంపాడు, కొన్ని వాటికి యథాశక్తి వేటాడడానికి ప్రయత్నం చేశాడు. రాజు దృష్టిలో పడ్డాడు. ఇంకా కొంతకాలం గడిచింది. ఒక చిన్న యుద్ధం ఏదో వచ్చింది పక్క శత్రురాజులతోటి. ఆ యుద్ధంలో కూడా ఇతను ఆ లాఠీ కర్రతోటే యుద్ధంలో రాజుగారితో పాటు అంగరక్షకులతో పాటు ఇతను కూడా వెళ్ళాడు. యథాశక్తి యుద్ధం చేశాడు, దొరికిన వాళ్ళని దొరికినట్టుగా ఆ కర్రతోటే చావబాదాడు. అప్పుడు కూడా గుర్తిచ్చారు రాజుగారు. సరే, ఆయన ఏమనుకున్నాడు, వీడు కొన్ని సంవత్సరాలుగా వాకిట్లో నుంచుంటున్నాడు, నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చి యథాశక్తి వాడి చాతురుంచుని సేవ చేస్తున్నాడు, వీడికి ఏమైనా ఇవ్వాలని నాకు ఎందుకు అనిపించట్లేదు అంటే లక్ష్మి వీడిని కటాక్షించాలనుకోవట్లేదు. లక్ష్మి ఎప్పుడు కటాక్షించదలుచుకుందో చూద్దాం అనుకున్నారు. ఇలా కొంతకాలం గడిచాక ఒకరోజు ఏమైంది, ఈయనకు ఉత్సాహం వచ్చింది ఏదో రాజుగారికి. అతన్ని పిలిచారు, నీకేమైనా పాటలు వచ్చా, పద్యాలు వచ్చా అని అడిగారు. అడిగితే ఇతను నాకు పద్యం వచ్చండి, నేను సంస్కృతం చదువుకున్నాను చిన్నప్పుడు అంటే ఓ పద్యం చెప్పంటే ఒక రాగయుక్తంగా ఒక మంచి శ్లోకం ఏదో చెప్పాడు. రాజుకు చాలా నచ్చింది, బ్రహ్మాండంగా ఉంది, బాగుందన్నాడు. కానీ ఏమి ఇవ్వల. మళ్ళీ ఈయన పోయి రాజస్థానం బయట నుంచున్నాడు. ఇలా కొన్ని రోజులు గడిచింది. ఈ రాజు కనిపించింది, ఏమిటి లక్ష్మి వీడిని కటాక్షించదు, ఏదో ఒక సందర్భం వీడికి డబ్బు ఇచ్చేయాలి, నేను ఇవ్వటం లేదు. సరే చూద్దామని ఏం చేశాడు ఈయన, లక్ష్మీ కటాక్షం అసలు వీడికి ఉందో లేదో చూడాలనుకున్నాడు. ఆయన అనుకుని ఒక గుమ్మడి పండు తెప్పించాడు. గుమ్మడి పండు తెప్పించారు. చాలా గుమ్మడికాయలు ఉంటాయి కదా, బాగా పండిన గుమ్మడి పండు తెప్పించి ముచుక దగ్గర జాగ్రత్తగా కోసి ఆ మూతలాగా వచ్చేట్టుగా డిప్పని బయటికి తీసాడు. తీసి ఈ గుమ్మడికాయలో హాలోగా ఉంటుంది, ఖాళీగా ఉంటుంది, విత్తనాలు ఉంటాయి కానీ కాసినే ఉంటాయి. పండిన దాంట్లో ఏమవుతుందంటే కండగా ఉండదు, గ్యాప్ వచ్చి గింజలు ఇట్లా శుష్కించిపోయి దగ్గరకు వచ్చి ఖాళీ ఉంటుంది. ఈయన ఏం చేశాడు, కత్తి పెట్టి ఆ గింజల పాటలు లాగేసి బయటికి దాని నిండా మణులు మాణిక్యాలు పోసి ఈ ముచుకని దాని మీద మళ్ళీ స్థానం ప్రవేశయామి చేశాడు. కరెక్ట్గా కూర్చోబెట్టి ఏం చేశాడు, కాస్త గంధం తడిపి దీనిపైన ఇట్లా రాసేసాడు.
గుమ్మడికాయ కానీ రంగులో గంధపు రంగు ఇంచుమించుగా కలిసిపోతుంది. అది ఫ్రెష్ గుమ్మడికాయ లాగానే కనపడుతోంది, కానీ అందులో ఏముందో తెలియదు. ఏం చేశాడు, మర్నాడు ఆ గుమ్మడికాయని పట్టుకురారని సైనికుడికి ఒకటి కప్పచెప్పి ఈయన రాజస్థానానికి వెళ్ళాడు. ఈయన సత్తుడు బయట నుంచున్నాడు, లప్త సత్తుడు. అతన్ని పిలిచి నువ్వు పద్యం బాగా చెప్పావు, ఎన్నాళ్ళుగానో నన్ను సేవిస్తున్నావు, ఇదిగో నీకు ఈ గుమ్మడికాయ ఇవ్వదలుచుకున్నానని ఆ గుమ్మడికాయ ఎత్తి అతని చేతిలో పెట్టాడు. పెట్టేసరికి కళ్ళబడి కొండు మండిపోయింది. దిక్కుమాలి గుమ్మడికాయలకి ఏం కరువా? అప్పట్లో డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సిన పని లేదు, బ్రాహ్మణులకు ఉచితార్థం పంచేవాళ్ళు. ఇప్పుడు గుమ్మడికాయ దానం చేయడం, అన్ని పండుగలకి గుమ్మడికాయలే దానం. పైగా విరగ్గా సేవి. గుమ్మడి పాదు ఊరికే రోడ్డు మీద కేవలంగా పడి మొలిచేస్తుంది. మా ఇళ్లలో అయితే గుమ్మడి పాదులు అసలు పెట్టనే పెట్టరు, వాటంతటవే మొలిచి వస్తుంటాయి. 30, 40, 50 కాయలు కాసేస్తాయి ఒట్టి పుణ్యానికి. అది రోజువారీ తినే కూర కాదు కదా, జబ్బు చేస్తుంది అనుకుంటాం. అప్పుడప్పుడు తింటాం, ఏం ఖర్చు అయిపోతాయి, పైగా అందరూ తినరు, నడునొప్పి వస్తుందని. గుమ్మడికాయలు కేవలంగా ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి. చీదలు వచ్చేసింది, వేద గుమ్మడికాయ, పాడు గుమ్మడికాయ, ఇది ఇచ్చాడేమిటి ఈయన? ఇన్నాళ్ళ నుంచి కనిపెట్టుకుంటే 1,00,000 వరహాలు కాకపోతే కనీసం 100 వరహాలు ఇవ్వలేకపోయాడా, ఈయనకి చేతులు రాలేదు, ఇదేమిట్రా అనుకున్నాడు. ఈ సభికులంతా రాజు ఇలా గుమ్మడికాయతో సరిపెట్టాడు ఏంటబ్బా అనుకున్నారు. మామూలుగా బాగా నచ్చితే 1,00,000 ఇచ్చేస్తాడు, 1,00,000 కాకపోతే 1000 కాకపోతే 100, అది కూడా కాకుండా ఏమిటి చిన్న గుమ్మడికాయతో సరిపెట్టాడు, ఒక వరహా కూడా చేయదే ఇది అనుకున్నారు. చేతిలో పెట్టాడు, సరే పుచ్చుకెళ్ళాడు బయటికి. ఈ కాయను ఎక్కడైనా పడేద్దాం అనిపించేస్తుంది అతనికి. ఎందుకు దిక్కుమాలి గుమ్మడికాయ వచ్చేస్తుంది, ఇరిటేషన్ వస్తుంది లోపల. వస్తుంటే ఏమైంది, ఎదురుకుండా వెళ్ళేసరికల్లా ఒక బౌద్ధ భిక్షువు ఎదురొచ్చాడు. ఆ బౌద్ధ భిక్షువు ఎవరంటే రాజుని దర్శించడానికి వస్తుంటే ఆయన ఒట్టి చేతులతో వస్తున్నాడు. ఈ చేతిలో ఉన్న గుమ్మడికాయని చూసి, పోయి గుమ్మడికాయని ఇవ్వగలవా, నాకు కావాలంటే ఈ దుప్పటి నీకు ఇస్తానని చెప్పాడు. ఆయన భుజం మీద ఒక దుప్పటి ఉంది, పల్సెట్టిదే కానీ దుప్పటి ఉంది. ఈయన ఏమనుకున్నాడు, ఈ బూడిద గుమ్మడికాయ పట్టి, ఈ గుమ్మడికాయ బూడిది కాదులే పాపం, తెల్ల గుమ్మడికాయ, ఏమన్నా పచ్చ గుమ్మడి, ఇది వండుకుని ఒక పూట కూర, దుప్పటి కొనాలంటే 3-4 పూటల కూరలు పెడితే కానీ దుప్పటి రాదని ఈ గుమ్మడి పండు ఎత్తి ఆయన చేతిలో పెట్టి ఈ దుప్పటి తీసుకున్నాడు. దుప్పటి పుచ్చుకుని వెళ్ళిపోయాడు. మన బౌద్ధ భిక్షువు ఈ పండు పుచ్చుకుని రాజస్థానం లోపలికి వెళ్ళాడు. ఈ పండు ఎక్కడిది నీకు అని అడిగాడు రాజుగారు. ఇప్పుడే సత్తుడు ఇచ్చాడు, లప్సత్తుడు ఇచ్చాడు అని చెప్పాడు. లప్సత్తుడు కదా అతని పేరు. చేసరికల్ అయ్యో వీడికి కటాక్షం కలగలేదు, లక్ష్మీ కటాక్షం, చేతిలో మణిమాణిక్యాలు పెట్టినా ఇచ్చేశాడే. సరే రాజుగారి చేతిలో పెట్టాడు ఈ బౌద్ధ భిక్షువు. ఈయన గుమ్మడి పండు తీసి పక్కన పెట్టుకున్నాడు. దీన్ని గుర్తుగా పెట్టండి రా అని చెప్పాడు. సరే మర్నాడు ఒకరోజు గడిచిపోయింది. నెక్స్ట్ డే మళ్ళీ రాజుగారు అదే గుమ్మడి పండుని పుచ్చుకొచ్చాడు. వాకిట్లో నుంచున్నాడు లప్తసత్వుడు. అతను చూడగానే ఏమోయ్ రా, నీకు గుమ్మడి పండు ఇవ్వాలనుకుంటున్నాను అని మళ్ళీ ఆ గుమ్మడి పండు ఎత్తి లోపల చేతులు పెట్టాడు. ముళ్ళు పడిపోతుంది తనకి, ఏం చేయాలో తెలియటం లేదు. సరే ఏం చేశాడు, అది పుచ్చుకొని బయటికి రాజు ఇచ్చాడు, తీసుకోవాలి. మరి ఇప్పుడు ఇచ్చినప్పుడు తప్పదు కదా, ఇచ్చినప్పుడు తప్పదు. ఏది బయటకు వస్తుండే సరిగా ఏమనుకున్నాడు, నిన్నట్లాగానే దీన్ని ఎవరికైనా మారకం వేసేయాలనుకున్నాడు. ఒక రత్నశ్రేష్ఠి అని ఒక శ్రేష్ఠి ఎదురుపడ్డాడు. రాజుగారికి గుమ్మడికాయ కూర పులుసు అంటే ఇష్టం, ఆయన ఇష్టంగా తింటాడు. పచ్చగా నవనవలాడుతుంది, బాగుంది పండు, బ్రాహ్మడికి ఎక్కడో దానం దొరుకుంటుంది అని చెప్పి ఆయన ఏమన్నాడు, ఏమయ్యా ఇది నాకు ఇస్తావా అని అడిగాడు. అడిగేసరికల్లా ఆ ఇస్తాను, ఏదో ఒకటి ఇచ్చి తీసుకోండి అన్నాడు. ఈయన ఏం చేశాడు, ఒక చక్కటి పట్టు ఉత్తరీయాన్ని ఇచ్చాడు. ఉత్తరీయం అంటే పైన వేసుకుని పైపంచని చేతిలో పెట్టి ఆ గుమ్మడి పండు తీసుకున్నాడు. ఆ గుమ్మడి పండు పుచ్చుకొని రాజుగారి దగ్గరికి వెళ్ళాడు శ్రేష్ఠి. వెళ్ళేసరికల్లా ఈయనకు అర్థమైపోయింది, ఇది నువ్వు సత్తుడి దగ్గర తీసుకున్నావు కదా అన్నాడు. అవునన్నాడు ఆయన. మళ్ళీ గుమ్మడి పండు తీసి పక్కన పెట్టుకున్నాడు. వీడికి లక్ష్మీ కటాక్షం వచ్చేలాగా లేదు, సరే 3వ ప్రయత్నం చేద్దాం అని అనుకుని 3వ రోజున ఏం చేశాడు, మళ్ళీ గుమ్మడి పండు పట్టుకొచ్చాడు. 3వ ఇచ్చేసరికి సభికులందరూ ఆశ్చర్యపోయారు, ఏమిటి రాజుగారు రోజు ఒక 10 గుమ్మడి పండు ఇచ్చే బదులు 3 బదులు 30 వరహాలు ఇచ్చినా బతికి బాగుపడిపోయేవాడే బ్రాహ్మడు, ఇలా గుమ్మడి పళ్ళు ఇస్తున్నాడు. ఎవరికి నచ్చలా రాజు చేస్తున్న పని. అసలు బాగా మాట్లాడితే చాలా 1,00,000 ఇచ్చేస్తాడు తేరగా, అలాంటిది పాపం ఇంత సేవ చేసిన వాడికి ఏమీ ఇవ్వట్లేదు, ఇదేంట్రా అనిపించింది. సరే పండు చేతిలో పెట్టేసరికల్లా ఆయనకి విసిరేసేద్దాం, ఎమ్మేసేద్దాం, చాలా రకరకాల భావాలు కలుగుతున్నాయి లోపల. నడుచుకుంటూ పోయాడు. ఏమైందంటే ఒక రాజనర్తకి కనపడింది. ఆవిడేమనుకుందంటే ఆ రోజు రాజుగారు వాళ్ళ ఇంటికి సాయంకాలం నాట్యం చూడడానికి వస్తాడు, అందుకని ఆయన ఆహ్వానించడానికి వస్తుంది ఆవిడ మేళంతో సహా.
గుమ్మడి పండును చూసి అబ్బా చక్కగా ఉంది, రాజుగారికి ఒట్టి చేతులతోటి ఆహ్వానం ఎందుకు, ఆయన ఎలాగో కూర పులుసు ఇష్టంగా తింటాడు అని చెప్పేసి మా అయ్యా ఇగో ఈ గాజు ఒకటి తీసుకోండి అని చేతి నుంచి ఒక బంగారు గాజు మురుగు ఒలిచి అతని చేతిలో పెట్టింది. బ్రాహ్మడు కదా, మురుగిచ్చి ఆ కాయ తీసుకుంది. ఆ కాయ పట్టుకుని రాజుగారి దగ్గరికి వచ్చింది. వచ్చేసరికల్లా ఆయనకు దూరం నుంచి అర్థమైపోయింది తనిచ్చిన పండే వెనక్కి వచ్చేస్తుందని. ఎంత ఇవ్వదలుచుకున్నా లక్ష్మి తన దగ్గర వల్లనంటోంది, ఉండనంటోంది. ఇన్ని మణిమాణిక్యాలు పోసిస్తే, మణిమాణిక్యాలు పోసి ఇచ్చినప్పుడు తీసుకుని ఎందుకు ఉంచుకోలేకపోతున్నాడు, కనీసం ఇంటికి వెళ్ళి తరిగి చూసుకుందామన్న ఇంగితం కూడా పట్టలేదే వీడు. కూర వండుకుందాం, మనమే వండుకుందాం, అమ్మేయటం ఎందుకు ఇచ్చేయటం ఎందుకు అనుకోవటం లేదే. ఒకటికి ఎన్నిసార్లు ఇస్తున్నారు కదా రాజుగారు, ఇందులో ఏదైనా మర్మం ఉందేమో అని ఆలోచన కూడా లేదని ఆ పండు రాజస్థానంలోనే వదిలిపెట్టి పోయాడు. 4వ రోజు పొద్దున రాజుగారు మళ్ళీ వచ్చాడు. వాళ్ళ ఈ లబ్ధసత్తుడు మంచి ఉత్సాహంగా ఉన్నాడు. ఎందుకంటే మన బౌద్ధ భిక్షు ఒక దుప్పటి ఇచ్చాడు కదా పల్చటిది, దాన్ని పంచలాగా కట్టుకున్నాడు. మా శ్రేష్ఠ గారేమో ఒక ఉత్తరీయం ఇచ్చాడు, దాన్ని చక్కగా పైన వేసుకున్నాడు. నర్తకి ఒక బంగారు మురిగిచ్చింది, దాన్ని చక్కగా మెరుగుపెట్టి చేతికి వేసుకున్నాడు. నగలతో చక్కగా దగదగలాడుతూ బాగా కళగా కనపడుతున్నాడు. ఏమోయ్ మంచి కళకళలాడతాం, గుమ్మడి పండు తీసుకుంది కానీ రా అన్నాడు. అనేసరికల్లా ఈసారి ఏమనుకున్నాడు, 3 వస్తువులు వచ్చినాయి, ఏదైనా పెద్ద మార్గం వచ్చినప్పుడే ఈ గుమ్మడి పండుని మార్చాలనుకున్నాడు. ఊరి పిచ్చోడు. అయ్యో. ఈ గుమ్మడి పండుని రాజుగారు అతని చేతిలో పెట్టేసరికల్లా మంచి మార్గం గురించి ఆలోచిస్తున్నాడు కదా, కొద్దిగా ఉత్సాహం వచ్చింది అతనికి. దుప్పటి ఖరీదు, కొనుక్కోలేడు, వస్తువు వచ్చింది. ఉత్తరీయం పట్టుది, అది ఇంకా ఖరీదు. బంగారు మురుగు వీటికంటే ఖరీదు. 4వసారి రాజు ఇచ్చిన ఈ దిక్కుమాల గుమ్మడికాయ అయినప్పటికీ కేవలమైన గుమ్మడికాయ అయినా పెద్ద మారకం వస్తుంది. ఈసారి ఏ వస్తువుకి దీన్ని మారుద్దామా అన్న ఉత్సాహంతో ఈ పట్టుకుంటున్న వస్తువుని చటుక్కున జారు విడిచాడు. జారు విడవంగానే తొడిమి కాస్త ఊడిపోయి మొత్తం మణిమాణిక్యాలన్నీ దొరిలేసినాయి కిందకి. అప్పటిదాకా ఈ రాజు ఏం రాజు అంతసేపు వాడు వద్దురా దేవుడా అని ఏడుస్తుంటే ఆ గుమ్మడికాయ ఇస్తున్నాడు. సభికులందరూ చీదరించుకున్నారు రాజుని. ఇంకా 4వసారి విరక్తి పుట్టింది జనాలకి. ఈయన ఇవ్వకపోతే మనమైనా ఇద్దామనిపించింది. ఎప్పుడైతే ఇది పడి బయటకు వచ్చిందో హౌరా అని ఆశ్చర్యపోయారు. 4 రోజుల నుంచి వీడి చేతిలోకి వెళ్ళిన లక్ష్మి 3 రోజుల నుంచి తిరిగి వచ్చేస్తోంది వెనక్కి. నీకు పాత్రత లేదు, లక్ష్మిని అరిగించుకోగలిగే శక్తి లేదు, అందుకే వీడు వెలగాదని వచ్చేస్తోంది. 4వసారి అతను తీసుకోగలిగాడు. ఈ పడేసరికల్లా అతను ఉత్సాహం పట్టలేకపోయాడు ఆ వస్తువులు అవన్నీ చూసేసరికి. రాజు అన్నాడు, లక్ష్మి నీ నుంచి ఇన్ని సంవత్సరాలు దూరంగా ఉంది, నీ చేతిలోకి వచ్చినా నువ్వు దాన్ని చూసుకోలేకపోయావు. ఎస్, కటాక్షం అమ్మవారు ఎప్పుడు కటాక్షిస్తుందంటే ఆ టైం వచ్చినప్పుడే నీ చేతిలోకి వచ్చి కూడా పోతుంది. నీ ఎదురుగుండా ఉన్న బంగారు పాతును కూడా నువ్వు గ్రహించలేకపోతావు. నీ దగ్గరకు వచ్చిన అవకాశాలు కూడా నువ్వు కాలదనుకుంటావు. నీ అంతటి నువ్వే, దానికి ఎవరు కారణం కాదు. ఇప్పుడు నువ్వు రాజుని తిట్టలేవు, సభికులను తిట్టలేవు, ఎదురొచ్చిన నర్తకిని తిట్టలేవు, నీ దగ్గర లేదు. అది నిలబెట్టుకునే గుణం అవకాశం నీ దగ్గర భగవంతుడు నీకు పెట్టలేదు, ప్లాన్లో లేదు. అది ఎప్పుడు ప్లాన్ కరెక్ట్గా వస్తుంది, నీకు పాత్రత లభించినప్పుడే ఈ లక్ష్మీ కటాక్షం వస్తుంది. రాజుగారు చాలా సంతోషం, ఆయన తీసుకెళ్ళు అని చెప్పి ఆ మణిమాణిక్యాలన్నీ ఏరుకుని ఈ లబ్ధసత్వుడు ఈ మొత్తం మణులన్నీ ఏరుకుని ఆ గుమ్మడికాయ పట్టుకుని ప్రభువుకి చాలా సంతోషంగా అప్పటిదాకా తిట్టుకున్నందుకు రాజుకి క్షమాపణలు చెప్పి ఆ వస్తువులు పుచ్చుకొని వెళ్ళిపోయి లక్ష్మి ఈ రకంగా కటాక్షిస్తుంది. అలాగని పని చేయటం మానేయకూడదు. ఇప్పుడు లబ్ధసత్వుడు చూడండి, మొదటి రోజున గుమ్మడికాయ తెచ్చి దిక్మాల రాజు నేను మానేలా మళ్ళీ వచ్చాడు. 2వ రోజు తీసుకున్నాడు, మళ్ళీ వచ్చాడు. 3వ రోజు మళ్ళీ వచ్చాడు. 4వ రోజు కూడా మళ్ళీ రావటం వల్లే అతన్ని కటాక్షించింది. కాబట్టి ఎప్పుడు మన వంతు ప్రయత్నం మనం చేయాలి, చేస్తేనే మనకి సక్సెస్ మన దగ్గరకు వస్తుంది. లక్ష్మి అంటే డబ్బే కాదు, ఆల్ ద టైం సక్సెస్, డెవలప్మెంట్, ఫ్లరిషింగ్ మనం జీవితంలో ముందుకెళ్తాం. అవన్నీ కూడా మనం పాజిటివ్గా ముందుకు వెళ్తుంటేనే మన దగ్గరకు వస్తాయి. ఈ ఆస్పెక్ట్లో కథ చెప్పి ఇలా పిల్లల్ని ముందుకు తీసుకెళ్ళండి. సూపర్, చాలా బాగుంది రమ్మగారు. నాకైతే చాలా బాగా నచ్చింది స్టోరీ. మంచి కథలో ఎంత మంచి ఇది ఉంది, బ్యాక్గ్రౌండ్ చాలా అద్భుతంగా ఉంది కదా. చాలా బాగుంది, పిల్లలకి చెప్తానికి బాగుంటుంది, మనం తెలుసుకోవడానికి అద్భుతంగా ఉంది. రైట్ రమ్మగారు, ఇంకొక స్టోరీతో మళ్ళీ కలుద్దాం. తప్పకుండా చేయాలి.